హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో తోటకూర ఫ్రై సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోండి. అది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా హీట్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో 2 పావుల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు చూడండి. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మంచిగా వాష్ చేసుకొని తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. 2 పావు టీ స్పూన్ వరకు. అలాగే పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. పోపులో బాగుంటుంది అని చెప్పేసి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక 6-7 వరకు వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. దీంట్లోనే వెల్లుల్లిపాయలు కాస్త ఇట్లా దంచి వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా మనకు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఆనియన్, ఆ స్టేజ్ వరకు అయితే వేపుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసిన తర్వాత అంతా కలిసేట్టుగా మళ్ళీ నీట్గా మంచిగా కలుపుకోండి. కలర్ పసుపు వేసిన తర్వాత మనకు ఆనియన్స్ కలర్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది, మంచిగా అవుతుంది అనమాట చూడ్డానికి. అండ్ ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోటకూర ఆకు ఉంటుంది కదా, ఆ తోటకూర ఆకుని ఇందులో వేసేసుకోండి. మనం ఇలా వేసుకున్నప్పుడు దీని క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది, కాకపోతే ఉడికిన తర్వాత అంతా దగ్గరికి అయిపోయి కొంచెమే అవుతుందన్నమాట. సో ఇందులో పడుతుందా లేదా అని ఏమనుకోకండి. అలా వేసుకున్న తర్వాత అంతా ఇప్పుడు కిందున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంది కదా, అదంతా మొత్తం కలిసేట్టుగా మొత్తం కలుపుకోండి. అలాగే పెట్టేస్తే కింద మాడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి అంతా ఒకసారి నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉంటుంది, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. మొత్తం దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుంటూ ఉడికించుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఫస్ట్ నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయలేదు, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఉప్పు వేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ముందు యాడ్ చేయట్లేదు. సో అంతా ఉడికిన తర్వాత దగ్గరికి అయింది అనుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఎక్కువ పట్టదు. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు అంతా కలుపు. ఎప్పుడైతే మనకు తోటకూర అంతా దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తోటకూర ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.